అందరికీ నమస్కారం. ముందుగా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ ఉప్మా టమాటా బాత్. ఇది అతి సులువేను, కానీ ఈ పద్ధతిలో చేస్తే ఎంత రుచిగా ఉంటుందో ఒకసారి ట్రై చేయండి. ముందుగా బొంబాయి రవ్వ ఒక గ్లాస్ తీసుకుని 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని దోరగా వేయించుకోవాలి. వేయించుకున్న దాన్ని పక్కన పెట్టుకుని వేరే బాండ్లీ తీసుకుని నూనె పోసుకొని 3 గంటల నూనె వేశాను. కొంచెం ఉప్మాలో నూనె ఎక్కువ పెడితేనే బాగుంటుంది. పోపు దినుసులు వేసుకున్నాను. తర్వాత క్యారెట్, కీర, ఆనియన్, కరివేపాకు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, టమాటా, కొద్దిగా జీడిపప్పు వేసుకుని వేయించుకోవాలి. ఇవి బాగా వేగన అవసరం లేదు. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకున్నాను, కొద్దిగా పసుపు వేసుకున్నాను. 1 గ్లాస్కి 3 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. ఇవి బాగా మరకాసుకోవాలి. తర్వాత ఈ దోరగా వేయించుకున్న ఉప్మా రవ్వని, బొంబాయి రవ్వని తిప్పుకుంటూ పోసుకోవాలి. గెరిటె కొంచెం ఆగినా గడ్డలు కట్టేస్తాయి కాబట్టి జాగ్రత్తగా తిప్పుకోవాలి. 3 వంతులు తిప్పుకుంటాం అయిపోయినాక రవ్వ పోసినాక ఇక గట్టి పడుతుంది అనుకున్నప్పుడు 1/4 గ్లాస్ పాలు పోసుకోండి. ఈ పాలు అనేవి ఇప్పుడు పోస్తేనే ఇరగకుండా ఉంటాయి. మొదటే పోస్తే ఇరిగిపోతాయి. తర్వాత 1 స్పూను నెయ్యి వేసుకోవాలి. అది రుచిని ఇస్తుందన్నమాట. హెల్తీ కూడా. ఆవు నెయ్యి వేసాను నేను. తర్వాత కొత్తిమీర చల్లి దింపుకొని ఒక గిన్నెలోకి తీసుకుని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. మహిళలు పిరికివాళ్ళు కాదు, ధైర్యవంతులుగా ఉండాలి. ఇప్పుడున్న కాలంలో మగవ చాలా జాగ్రత్తగా ఉండాలి, అంతే ధైర్యంగా ఉండాలి.